నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు నా టాప్ స్టోరీస్ చూద్దాం. కొడాలి నాని వేషంలో జేసీ. పవన్ ఇన్నాళ్ళలో లెక్క, ఇకపై ఇంకో లెక్క. పోలభారం దించుకోవడం చంద్రబాబుకు బెటర్. స్పీకర్ రేసులో అయినా వదలని బూతు పురాణం. ఏపీ టీడీపీ అధ్యక్షుడికి పెను సవాల్. జగన్ ఈవీఎంల వల్ల ఓడిపోయిన మాట నిజమే. ఈవీఎం అంటే ఎక్స్ట్రా వేషాల ముఠ. ప్రధానంగా కొడాలి నాని, వంశీ, అంబటి, రోజా సభ్యులుగా ఉన్న ఈ ముఠ జగన్ కళ్ళలో ఆనందం చూడడానికి నోటికొచ్చింది మాట్లాడింది. కుళాయి నీళ్లలా బూతులు ప్రవహించాయి. జగన్ వారిస్తే కొంత నష్ట నివారణ జరిగేది. ఆ పని చేయలేదు. 5 ఏళ్లు క్వారంటైన్, వ్యాక్సిన్ లేదు, రాదు. పువ్వు పుట్టగానే పరిమళించినట్టు తెలుగుదేశం అధికారంలోకి వచ్చి రాగానే ఈవీఎం మొదలైంది. జగన్ చచ్చిపోలేదని అయ్యన్న, పచ్చబిళ్ళ తగిలించుకున్న అధికారులతో తొక్కుడు బిళ్ళ ఆడించాలని అచ్చెన్నాయుడు ఒకవైపు మాట్లాడుతూ ఉండగా, జేసీ ప్రభాకర్ రెడ్డి 4 ఆకులు ఎక్కువ చదివి తిట్ల పురాణం ప్రారంభించారు. జేసీ బ్రదర్స్లో దివాకర్ రెడ్డిది జాగ్రత్తగా మాట్లాడే స్వభావం. ఒకప్పుడు ఆయనకి దురుసు ఉన్నా క్రమేపీ తగ్గించుకున్నారు. అయితే ప్రభాకర్ రెడ్డి దురుసు, దూకుడు తాడిపత్రి వరకు చెల్లింది, కానీ బయట కష్టం. హైదరాబాద్ ఆర్టీఓ అధికారుల్ని బెదిరించి వార్తల్లోకి ఎక్కడం తెలిసిందే. కాలం ఎప్పుడు ఒకరి వైపే ఉండదు. జగన్ని అరే ఒరే అని తిట్టిన ఫలితం కేసుల రూపంలో చుట్టుకుంది. బస్సులు ఆగిపోయాయి. తనని జైలుకి పంపారనే కక్షతో చంద్రబాబునే జైలుకి పంపాడు జగన్. ఇక ప్రభాకర్ రెడ్డిదేముంది? న్యాయమా అన్యాయమా అనేది కోర్టుల్లో తేలుతుంది. అది పక్కన పెడితే బుధవారం ప్రెస్ మీట్ పెట్టిన జేసీ అధికారిని నరుకుతానని హెచ్చరించారు, కొడతానని బెదిరించాడు. తనపై కేసులు పెట్టిన రవాణా అధికారి శివప్రసాద్ని ఎక్కడున్నా వదలనని అన్నాడు. అటిక అనే మహిళా అధికారిని ఆడది అని అన్నాడు. దీని మీద చంద్రబాబు చర్య తీసుకుంటాడా లేదా జగన్లా చూసి చూడనట్లు ఉంటాడో తెలియదు. కానీ జనం అన్నీ చూస్తూ ఉంటారు. వైసీపీ నాయకుల నోటి దురదకి రోత పుట్టి టీడీపీని గెలిపిస్తే వీళ్ళు కూడా అదే రాగం ఎత్తుకుంటున్నారు. రాష్ట్ర అధికారుల్నే నరుకుతానని హెచ్చరించిన జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో ఏ రకంగా వ్యవహరిస్తాడో అందరికంటే తాడిపత్రికే బాగా తెలుసు. మొత్తం మీద టీడీపీకి వేరే శత్రువులు అక్కర్లేదు, అనుకూల శత్రువుల సంఖ్యని పెంచుకుంటున్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా అలాగే పలు మంత్రిత్వ శాఖల బాధ్యతలను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బుధవారం చేపట్టారు. ఇంతకాలం కేవలం జనసేన పార్టీ అధ్యక్షుడు మాత్రమే, తన పార్టీకి మాత్రమే ఆయన బాధ్యుడిగా వ్యవహరించారు. ఇకపై లెక్క మారింది. ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ది కీలక భాగస్వామ్యం. మేనిఫెస్టో అమలు బాధ్యత కూడా ఆయనపై ఉంది. మేనిఫెస్టో విడుదల సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ హామీలు అమలు బాధ్యతల్ని తాను పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నట్లు చెప్పారు. మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదన్నట్టు నాడే బీజేపీ అంటీ ముట్టనట్లు వ్యవహరించడం విమర్శలకు దారితీసింది. అయినప్పటికీ వాటిని ప్రజలు పట్టించుకోలేదు. కూటమి అధికారాన్ని సొంతం చేసుకుంది. చంద్రబాబు కేబినెట్లో టీడీపీతో పాటు జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలకు చోటు దక్కింది. టీడీపీతో సమానంగా ప్రభుత్వ నిర్ణయాల్లో ముఖ్యంగా జనసేన అని పవన్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకే పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో కీలక కామెంట్స్ చేశారు. ప్రత్యర్థులపై కక్ష తీర్చుకోవడానికి అధికారం ఇవ్వలేదని, హామీల్ని నెరవేర్చాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. పవన్ మాటలు చాలా మందికి నచ్చాయి, ఒక్క టీడీపీ నేతలకు తప్ప. ఎందుకంటే టీడీపీ ప్రాధాన్యతలు వేరు. ప్రత్యర్థులపై వేధింపులు, అమరావతిని చకచకా నిర్మించుకోవడం టీడీపీ ప్రాధాన్యాంశాలు. ఈ నేపథ్యంలో ఇవాళ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా ఆయన ఏం చేస్తారో అనే ఆసక్తి అందరిలో ఉంది. ఇంతకాలం ప్రజా పరిపాలన గురించి పవన్ కళ్యాణ్ గొప్ప గొప్ప మాటలు చెప్తూ వచ్చారు. ప్రతిపక్ష నేతగా ఆయన ఏం మాట్లాడినా బాధ్యత ఉండేది కాదు. కానీ ఇప్పుడు వేరే. ఇంతకాలం ప్రతిపక్ష నేతగా ఓ లెక్క, అధికారంలో కీలక నాయకుడిగా మరో లెక్క. గతంలో వాలంటీర్లు వేలాది మంది అమ్మాయిలను వ్యభిచార గృహాలకు తరలిస్తున్నారంటూ సంచలన ఆరోపణ చేశారు. ఇప్పుడు అలా మాట్లాడడానికి అవకాశం ఉండదు. ప్రతి మాటను బాధ్యతగా ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. పరిపాలనలో భాగస్వామి అయిన పవన్ కళ్యాణ్ అడుగులపై అందరి దృష్టి ఉంది. ఆయన ఎలా వ్యవహరిస్తారో చూడాలి. సోమవారం అంటే పోలవరం అనే పాత నానుణ్ణి చంద్రబాబు నాయుడు మళ్లీ వాడుకలోకి తీసుకువచ్చారు. తాను సీఎంగా పదవిని స్వీకరించిన తర్వాత తొలి సోమవారమే పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పోలవరం ప్రాజెక్టుని ఎప్పటికీ పూర్తి చేయగలమో అర్థం కాని రీతిలో తయారు చేయడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి అని నింద వేసేసి చంద్రబాబు నాయుడు చేతులు దులుపుకున్నారు. అయితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత నుంచి పక్కకు తప్పుకోవడమే చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మేలు అని, పరువు పోకుండా ఉంటుందని పార్టీలో సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి 2 ప్రభుత్వాల సారథ్యంలో జరిగిన పనుల పుణ్యమా అని పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు దారుణమైన పరిస్థితిలో ఉంది.
సింపుల్గా చెప్పాలంటే మళ్ళీ అంతా మొదటి నుంచి ప్రారంభించాలేమో అనిపించేలా ఉంది. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి సంబంధించి రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. తెలుగుదేశం కమిషన్లకు కక్కుర్తిపడి నాసిరకంగా కట్టడం వల్లనే కొట్టుకుపోయిందని వైసీపీ అంటోంది. అయితే రివర్స్ టెండరింగ్ లాంటి మాయ మాటలతో కేవలం కాంట్రాక్టర్ను మార్చడం వల్లనే పూర్తి స్థాయిలో నిర్మాణం జరగని డయాఫ్రమ్ వాల్ను గాలి కొదిలేశారని, అది దెబ్బతిన్నదని తెలుగుదేశం ఆరోపిస్తోంది. తప్పు ఎవరిదైతేనే రాజకీయ చదరంగంలో ప్రాజెక్టు నాశనమైంది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుంది అనేది కదా ప్రజలు ఆలోచిస్తున్నది. చంద్రబాబు చేతికి ప్రజలు ఎందుకైతే అధికారం అప్పజెప్పారో వాటిలో పోలవరం ప్రాజెక్టు కూడా ఒకటి కదా. 2019లో తాము దిగిపోయే సమయానికి 72% పూర్తి చేశామం అని గప్పాలు కొట్టుకున్న చంద్రబాబు ఈ 5 ఏళ్లలో దాన్ని పూర్తి చేయకపోతే ప్రజలు క్షమిస్తారా? అదే మరి తెలుగుదేశంలోని సీనియర్ల భయం కూడా. అలాగని దెబ్బతిన్న పనులన్నింటినీ మళ్లీ ప్రారంభించి పూర్తి చేసి మరోవైపు నిర్వాసితులకు 33,000 కోట్ల రూపాయల పరిహారాలను చెల్లించి ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లడం సాధ్యమేనా? అందుకే నిర్మాణ బాధ్యతల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పుకోవడం మేలనే వాదన వినిపిస్తోంది. ఎటు పోలవరం జాతీయ ప్రాజెక్టు కనుక నిర్మాణ బాధ్యతలను కేంద్రానికి అప్పగించేస్తే పూర్తి చేసిన ఆలస్యమైన వారి మీదకు వెళ్తుందని, చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో రాజధాని పరిశ్రమల కల్పన వంటి ఇతర కీలక అంశాల మీద శ్రద్ధగా ఫోకస్ పెట్టవచ్చునని అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా మార్చుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో దాని నిర్మాణ బాధ్యత కేంద్రం చేతిలో పెట్టేయడానికి అంగీకరిస్తారా అనేది వేచి చూడాలి. ఉమ్మడి విశాఖ జిల్లాలో సీనియర్ లీడర్ ఎవరు అంటే టక్కున చెప్పే ఒకే ఒక్క పేరు చింతకాయల అయ్యన్న పాత్రుడు అని. ఆయన 1983లో 25 ఏళ్ల వయసులో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. 1985లో మొదటిసారి మంత్రి అయ్యారు. ఎన్టీఆర్ ఆయనకు తన కేబినెట్లో చోటిచ్చారు. అలా 2024 ఎన్నికల దాకా చూస్తే నర్సీపట్నం నుంచి 10 సార్లు పోటీ చేసి 7 సార్లు గెలిచిన నాయకుడిగా అయ్యన్న ఉన్నారు. ఉత్తరాంధ్రలో ఆ మాదిరిగా పోటీ చేసి గెలిచిన వారు లేరు. అది ఆయనకు ఉన్న రికార్డు. 6 సార్లు కీలక మంత్రిత్వ శాఖలు చూశారు. 42 ఏళ్ల రాజకీయ అనుభవం. చంద్రబాబు కంటే టీడీపీలో తానే సీనియర్ అని చెప్పుకునే అయ్యన్న పాత్రుడు ఫైర్ బ్రాండ్. 7 పదులకు చేరువలో ఉన్న ఆయనలో ఫైర్ అలాగే ఉంది. అయితే ఆయన ఒక్కోసారి మాట్లాడే భాష మాత్రం వినడానికే ఇబ్బందిగా ఉంటుంది. అలవోకగా బూతులు దొర్లుతాయి. మంగళవారం అయ్యన్న పాత్రుడు నర్సీపట్నంలో రోడ్ల నాణ్యత మీద ఆర్ఎన్బి అధికారులతో మాట్లాడుతూ బూతులతో రెచ్చిపోయారు. వినలేని రాయలేని భాషలో ఆయన అధికారుల మీద బూతు పురాణంతో విరుచుకుపడ్డారు. రోడ్ల నాణ్యత బాగులేదు అన్నది ఒక ఎమ్మెల్యేగా ఆయన ఆవేదన అర్థం చేసుకోవాల్సిందే, అధికారులకు క్లాస్ తీసుకోవాల్సిందే. కానీ ఈ క్రమంలో అదుపు తప్పి బూతులు మాట్లాడడం, అది కూడా రోడ్డు మీదనే అలా చేయడంతో అంతా షాక్ అయ్యారు. పక్కన మహిళా సిబ్బంది ఉన్నారని కూడా చూడకుండా అయ్యన్న ఈ విధంగా భాష వాడడంతో అధికారులకు ఏడుపొక్కటే తక్కువైంది. కొత్త శాసనసభ కొలువు తీరుతున్న వేళ స్పీకర్గా అయ్యన్న పేరు వినిపిస్తోంది. ఆయనకే పదవి అని చంద్రబాబు ఖరారు చేశారు అని అంటున్న సందర్భంలో అయ్యన్న ఇదే తీరున వ్యవహరిస్తే ఇబ్బంది అని అంటున్నారు. స్పీకర్ అంటే రాజ్యాంగబద్ధమైన పదవి. అయ్యన్న ఇక మీదటైనా తన భాషను ఎలా అదుపు పొదుపుగా వాడతారో చూడాలి. మూసి పెడుతున్నాను డబ్బాలు ఇచ్చిన అమ్మ పొగుడుదా డబ్బు ఇచ్చేది ఏ ప్రిన్సిపల్ సెట్ ఆర్ఎంపీ లెక్క పెట్టా ఇప్పుడు 27/12/2022 వాటికి లేకుండా రోడ్డు వేస్తారు. మీరు పట్టించుకోండి లెక్క కాదు. ఐ వాంట్ దట్. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. వీళ్ళ మీద ఇతని మీద ఏం తీసుకుంటారు? ఎవరికి వీళ్ళకి ఉన్న పెత్తనం ఏంటి? వీళ్ళకున్న అధికారం ఏంటి? మీడియాకి చెప్పండి. ఏపీ టీడీపీ కొత్త అధ్యక్షుడిగా నియమితుడైన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్కి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఒక పెద్ద సవాల్గా మారింది అని అంటున్నారు.
ఆయన నియోజకవర్గం పరిధిలోనే స్టీల్ ప్లాంట్ ఉంది. 3 ఏళ్లుగా ఈ సమస్య అలాగే ఉంది. స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించడానికి కేంద్రం చూస్తోంది. బీజేపీతో పొత్తులో ఉన్నా కూడా గాజువాకలో ఉక్కు కార్మికులు కూటమికి ఓటేసి గెలిపించారని అంటున్నారు. అయితే టీడీపీ మీద ఆశతోని ఇదంతా చేశారని చెప్తున్నారు. టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం కానీయకుండా ఆపుతుందని కార్మికులు అంటున్నారు. ఇప్పుడు వారి ఆశలు రెట్టింపు అవుతున్నాయి. ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అధ్యక్ష పదవి గాజువాక ఎమ్మెల్యేకే దక్కింది. దాంతో స్టీల్ ప్లాంట్ విషయంలో ఎమ్మెల్యేగానే కాకుండా టీడీపీ ప్రెసిడెంట్గా మరింత చొరవ తీసుకుంటారు అని వారు నమ్ముతున్నారు. విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తామని, అన్ని రంగాల్లో విశాఖను ముందు నిలబెడతామని పల్లా శ్రీనివాస్ అంటున్నారు. అదే చేత్తో విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించేలా చేయమని వారు కోరుతున్నారు. స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని పల్లా 3 ఏళ్ల క్రితం ఆమరణ దీక్ష చేశారు. ఆయనకు కమిట్మెంట్ ఉందనే ఎమ్మెల్యేగా గెలిపించారు. ఇప్పుడు ఈ ఇష్యూ కేంద్రం చేతిలో ఉంది. చంద్రబాబుతో పాటు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్గా పల్లాకు కీలక పాత్ర ఉంది. ఎటు నుంచి ఎటు తిరిగినా ఆయనకే ఇబ్బంది అవుతుందని అంటున్నారు. ఇవి ఇవాల్టి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.